హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక తులసి స్పీచ్ ఇస్తూ ఎమోషనల్ అవుతూ ఉండగా కనిష్క సడన్గా తులసిని గన్తో షూట్ చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్లో ఉంటారు. తులసి, ఇక నువ్వు అవుట్ అని చెప్పి కనిష్క మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మీటింగ్కి వచ్చిన కార్యకర్తలంతా కూడా పరుగులు పెడుతూ ఉంటారు. ఒరే సిద్ధు, తులసి అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక తులసి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతూ ఉండగా సిద్ధు వెళ్ళి తులసిని గట్టిగా పట్టుకుంటాడు. తులసి, తులసి కళ్ళు తెరువు తులసి అని సిద్ధు పిలుస్తూ ఉంటాడు. తులసి కళ్ళు తెరవకపోవడంతో ఒరే సిద్ధు, తొందరగా తులసిని హాస్పిటల్కు తీసుకెళ్దాం పదరా అని విశాలాక్షి అంటుంది. ఇక సిద్ధు తులసిని తన 2 చేతులతో ఎత్తుకొని హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దాంతో డాక్టర్ బయటికి వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. తులసిని ఎవరో షూట్ చేశారు డాక్టర్ అని సిద్ధు చెప్తూ ఉంటాడు. త్వరగా ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక తులసిని ఐసీయూలోకి తీసుకెళ్లగానే డాక్టర్, తులసికి ఏం కాకూడదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. మా ప్రయత్నం మమ్మల్ని చేయనివ్వండి అని చెప్పి డాక్టర్ డోర్ లాక్ చేసేస్తారు. ఇక సిద్ధు ఐసీలో ఉన్న తులసిని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఏడవకురా, తులసికి ఏం కాదురా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక హాస్పిటల్లో దేవుడి విగ్రహం ఉంటే విశాలాక్షి దేవుడి విగ్రహం దగ్గరకు వెళ్ళి నా కోడలు తులసి అమాయకురాలు, అందరూ బాగుండాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. కడుపుతో ఉంది. నా కోడలు తులసికి కానీ కడుపులో బిడ్డకు కానీ ఏం జరగకుండా నువ్వే చూడాలి దేవుడా అని చెప్పి విశాలాక్షి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీనివాసరావు, లక్ష్మి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వస్తారు. సిద్ధుని చూసి బాబు, నా కూతురు తులసి ఎక్కడా అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. తులసి ఐసీలో ఉంది మోయ అని సిద్ధు తులసిని శ్రీనివాసరావు లక్ష్మికి చూపిస్తూ ఉంటాడు. నా కూతురు తులసి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. ఇప్పుడైనా దాని జీవితంలో సంతోషం వచ్చిందనుకునే సమయంలో దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. వదిన గారు ఏడవకండి, తులసికి ఏం కాదు, తులసి అందరూ బాగుండాలని ఆలోచిస్తుంది, అలాంటి తులసికి దేవుడు అన్యాయం చేయడు అని విశాలాక్షి లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, తులసికి ఎలా ఉంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. తన్ని షూట్ చేసింది ఎవరో కానీ వాంటెడ్గా షూట్ చేసినట్టు అనిపిస్తుంది. బుల్లెట్ కరెక్ట్గా పేషెంట్ గుండెల్లో చిక్కుకుంది. దాన్ని తీయాలంటే చాలా కష్టం. ఇలాంటి కేసెస్లో పేషెంట్స్ రేర్గా మాత్రమే బ్రతుకుతారు. అందుకే ముందుగా మేము సర్జరీ చేసి బుల్లెట్ తీయాలంటే మీరు ఈ పేపర్స్ మీద సైన్ చేయండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. అమ్మ డాక్టర్ అమ్మ, నా కూతురికి ఏం కాకుండా చూడమ్మా అని శ్రీనివాసరావు డాక్టర్కి దండం పెట్టి ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమేనండి, పేషెంట్ని బ్రతికించే ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక సిద్ధు డాక్టర్ ఇచ్చిన ఫామ్ మీద సంతకం చేస్తాడు. సంతకం చేయడం పూర్తవగానే డాక్టర్ తులసి ఉన్న రూమ్లోకి వెళ్ళి తులసికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు విజయేంద్ర వర్మని డిశ్చార్జ్ చేసుకొని భాను వాళ్ళు ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. అమ్మ భాను, నువ్వు లేకపోతే నిజంగా నేను ఇప్పటికే చచ్చిపోయి ఉండేవాడిని అని విజయేంద్ర వర్మ అంటూ ఉంటే, ఏమండి అలా మాట్లాడకండి అని చెప్పి విజయేంద్ర వర్మ భార్య చెప్తూ ఉంటుంది. నేను చెప్పేది నిజం, భానువే నా ప్రాణాలను నిలబెట్టింది అని విజయేంద్ర వర్మ చెప్తూ ఉంటాడు. సరేలేండి, ఇక ఆ విషయం మర్చిపోండి, ఈ విషయం మావయ్య గారికి కూడా చెప్పకండి, అసలే ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది అని చెప్పి విశ్వ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. ఇక భాను వాళ్ళు విజేంద్ర వర్మని తీసుకొని ఇంటికి వస్తారు. పదండి, మెల్లగా లోపలికి పదండి అని చెప్పి విశ్వ వాళ్ళమ్మ చెప్తూ ఉంటే, ఆగండి ఆగండి, అట్లా ఎలా వస్తారు, హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, సార్ మీద ఎన్ని దిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో అని చెప్పి భాను లోపలికి వెళ్ళి మిరపకాయలు ఉప్పు తీసుకొని వచ్చి విజయేంద్ర వర్మకు దిష్టి తీస్తూ ఉంటుంది. అమ్మ భాను, నా పైన చాలా కేర్ తీసుకుంటున్నావు, నువ్వు దుబాయ్ వెళ్లకుండా ఇక్కడే ఉండొచ్చు కదా అని విజయేంద్ర వర్మ అంటూ ఉంటాడు. నేను ఇక్కడ ఉండలేవను అంకుల్, ఇక్కడ ఉంటే ఆ జై నన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తాడు అని జాను మనసులో అనుకుంటూ, నేను ఇక్కడుంటే ఎట్లా కుదురుతుంది, నేను దుబాయ్ వెళ్లాల్సిందే అని చెప్పి భాను చెప్తూ ఉంటుంది. మెల్లగా భానుకి అర్థమయ్యేలా చెప్దాంలేనండి, పదండి లోపలికి వెళ్దాం అని విశ్వ వాళ్ళమ్మ విజేంద్ర వర్మని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక మరోవైపు డాక్టర్ తులసికి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తుంది. డాక్టర్, తులసికి ఎలా ఉంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. సర్జరీ పూర్తయిపోయింది, గుండెల్లో చిక్కుకున్న బుల్లెట్ని బయటికైతే తీసాము, కానీ పేషెంట్ పరిస్థితి నార్మల్గా ఉందని ఇప్పుడు మేము ఏమీ చెప్పలేము, ఎందుకంటే ఇలాంటి కేసెస్లో 100కి 2 మాత్రమే బ్రతుకుతారు, అది వాళ్ళ అదృష్టాన్ని పట్టి ఉంటుంది,
దేవుడి పైన భారం వేయటం తప్ప ప్రస్తుతం మనం ఏమీ చేయలేము సార్. 24 గంటలు గడిస్తేనే పేషెంట్ పరిస్థితి ఏంటనేది చెప్పగలం అని చెప్పి డాక్టర్ సిద్ధుకి చెప్తూ ఉంటారు. తమ్ముడు, తులసికి ఏం కాదు కదా అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మక్క, తులసికి ఏం కాదు అని చెప్పి సిద్ధు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు బసవరాజు ఒంటరిగా కూర్చొని ఉంటాడు. నీలంబరి బసవరాజు దగ్గరకు వెళ్ళి, దరిద్రం వదిలిపోయింది, ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయింది, పీడ పోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఎవరి గురించి అమ్మా నువ్వు మాట్లాడేది అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇంకెవరి గురించి? ఆ తులసి గురించి అని నీలంబరి అంటూ ఉంటుంది. అమ్మ, తులసి గురించి ఇంకొక మాట మాట్లాడకు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, ఒరే బసవ, నీకు పిచ్చి పట్టిందా ఏంట్రా ఆ తులసిని అంతగా సపోర్ట్ చేస్తున్నావు అని నీలంబరి అంటూ ఉంటుంది. తులసి ఇప్పుడు మన ఇంటికి వరాలిచ్చే దేవతమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారా బసవ అని చెప్పి నీలంబరి అడుగుతూ ఉంటుంది. మీటింగ్లో ఉన్నప్పుడు తులసిని షూట్ చేసింది ఎవరో కానీ మంచి పని చేశారమ్మా అని బసవరాజు అంటూ ఉంటే, అంటే ఆ తులసి చచ్చిపోవాలని మీరు కూడా కోరుకుంటున్నారా మోయ అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. తులసి చచ్చిపోవాలని నేనెందుకు కోరుకుంటాను? ఇప్పుడు తులసిపై సొసైటీలో సానుభూతి పెరుగుతుంది, ఆ సానుభూతి దేనికైనా దారి తీయొచ్చు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అంటే ఏంట్రా బసవ అని నీలంబరి అడుగుతూ ఉంటుంది. ఏముందమ్మా, తులసి ఎమ్మెల్యే అవటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని తులసిని షూట్ చేశారని మనం పుకార్లు పుట్టిస్తాము. ప్రతిపక్షాలపై కోపంతో పబ్లిక్ అంతా కూడా తులసిని ఎమ్మెల్యేనే చేయొచ్చు, ఎంపీనే చేయొచ్చు అని బసవరాజు అంటూ ఉంటాడు. నిజమా బసవా నువ్వు చెప్పేది అని నీలంబరి అంటూ ఉంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నీకు ఈ విషయం గురించి తెలీదా, కొత్తగా చెప్పాలా అని బసవరాజు అంటూ ఉంటాడు. సినిమాల్లో చూశాను లేరా అని నీలంబరి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు తులసి మనకు దేవతమ్మా, మామూలు దేవత కాదు, వరాలిచ్చే దేవత. ఇన్ని రోజులు తులసిని దురదృష్టవంతురాలు అనుకున్నాము, కానీ మన ఇంటికి అదృష్టం తీసుకొస్తున్న దేవతమ్మ అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అవునరా బసవ, నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే నిజమనిపిస్తుంది. తులసి వల్ల మన ఇంటి గౌరవం పెరగబోతుంది, పార్టీలో మనకంటూ ఒక స్థాయి రాబోతుంది అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. తులసి ఎట్టి పరిస్థితిలో బ్రతకాలరా, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, తులసిని బ్రతికించమని డాక్టర్కు ఫోన్ చెయ్యి అని చెప్పి నీలాంబరి బసవరాజుకి చెప్తూ ఉంటుంది. ఇక బసవరాజు వెంటనే విశాలాక్షికి ఫోన్ చేస్తాడు. ఏమండి అని విశాలాక్షి అంటూ ఉంటే, విశాల, తులసికి ఎలా ఉంది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. తులసి గుండెల్లో బలంగా బుల్లెట్ దిగిందంటండి. డాక్టర్లు ప్రస్తుతం అయితే గుండెల్లో నుంచి బుల్లెట్ తీశారు, కానీ ఇలాంటి రేర్ కేసెస్లో పేషెంట్ బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు. దేవుడిపై భారం వేయటం తప్ప మనం చేసేది ఏమీ లేదంటున్నారు. ఆ దేవుడి దయ ఉంటే తులసి బ్రతుకుతుందండి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. బాధపడకు విశాల, నేను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడతాను, తులసికి ఎంత డబ్బు ఖర్చైనా సరే ట్రీట్మెంట్ చేయమని చెప్తాను అని బసవరాజు చెప్తూ ఉంటే, సరే అండి అని చెప్పి విశాలాక్షి ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తుంది. ఇక విశాలాక్షి ఫోన్ మాట్లాడటం సిద్ధు వింటాడు. దేవుడిపై భారం వేస్తే నా భార్య తులసి బ్రతుకుతుందా అని సిద్ధు మనసులో అనుకొని, అమ్మా నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఏ గుడికి సిద్ధు అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. హాస్పిటల్ పక్కనే శివాలయం ఉందమ్మా, శివుడు ఆజ్ఞ లేందే చీమైనా కుట్టదంటారు కదా, నా తులసిని బ్రతికించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అని చెప్పి సిద్ధు విశాలాక్షితో చెప్తూ ఉంటాడు. అలాగే తులసి స్పృహలోకి వస్తే నాకు ఫోన్ చెయ్యమ్మా అని సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సిద్ధు గుడికి వెళ్ళగానే అక్కడ చాలామంది భక్తులు మోకాళ్ళ మీద గుడి మెట్లు ఎక్కుతూ ఉంటారు. పంతులు గారు, వీళ్ళంతా ఎందుకు ఇలా చేస్తున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. వాళ్ళ మనసులో ఏదో బలమైన కోరిక కోరుకొని గుడి మెట్లు ఎక్కుతున్నారు బాబు, అలా గుడి మెట్లు ఎక్కితే వాళ్ళు మనసులో కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. నిజమా పంతులు గారు అని సిద్ధు అంటూ ఉంటే, నిజమే బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అయితే నేను కూడా మోకాళ్ళ మీద గుడిమెట్లు ఎక్కుతాను పంతులు గారు అని చెప్పి చెప్తూ ఉంటే, సరేనాయనా, నీ మనసులో ఉన్న బాధను కోరికను ఆ దేవుడికి చెప్పుకో, నీ బాధను నీ కోరికను దేవుడు తప్పకుండా తీరుస్తాడు, ఆ తరువాత నువ్వు మెట్లు ఎక్కటం మొదలుపెట్టు అని పంతులు గారు చెప్పడంతో సిద్ధు ఏడుస్తూ, నా భార్య తులసి అంటే నాకు ప్రాణం, నా తులసి లేకుండా నేను బ్రతకలేవను, నా తులసి ప్రాణం తీసుకెళ్లాలనుకుంటే
నా ప్రాణం కూడా తీసుకెళ్ళు దేవుడా అని సిద్ధు దేవుడికి దండం పెట్టుకుంటాడు. నా భార్య తులసిని ప్రాణగండం నుంచి బయటపడేయి అని సిద్ధు దేవుడికి దండం పెట్టుకొని మోకాళ్ళ మీద గుడి మెట్లు ఎక్కుతూ ఉంటాడు. ఇంకా చేతుల్లో హారతి కర్పూరం కూడా వెలిగించుకొని అలా గుడి మెట్లు మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన భక్తులంతా కూడా సిద్ధుని చూసి అతని చేతుల్లో కర్పూరం కూడా ఉంది, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కటమే కష్టం అనుకుంటే కర్పూరం చేతిలో పెట్టుకొని మరీ ఎక్కుతున్నాడు. నిజంగా అతని కోరిక నెరవేరాలని మనమంతా కూడా కోరుకుందాం అని భక్తులంతా కూడా మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక సిద్ధు అలా మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ ఉంటే మోకాళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అయినా కూడా పట్టించుకోకుండా సిద్ధు అలా గుడి మెట్లు ఎక్కుతూ ఉంటాడు. ఇక సిద్ధు గుడి మెట్లు ఎక్కటం పూర్తవగానే వెంటనే విశాలాక్షికి ఫోన్ చేసి తులసి కళ్ళు తెరిచిందా అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా కళ్ళు తెరవలేదు నాన్న అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. తులసి స్పృహలోకి రాగానే ఫోన్ చెయ్యమ్మా అని సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు. ఇక సిద్ధు గుడి ముందు నుంచొని నా తులసిపై ఎందుకు నీకంత కోపం, నా తులసి ఏం తప్పు చేసింది, ఎందుకు నా తులసికి ఇంత శిక్ష విధించావు, ఆ శిక్ష ఏదో నేను విధించుకుంటాను, నా తులసిని బ్రతికించు అని చెప్పి అక్కడ ఉన్న కొరడా తీసుకొని కొరడాతో దెబ్బలు కొట్టుకుంటూ ఉంటాడు. బాబు ఏంటిది అని అక్కడ ఉన్న భక్తులంతా అడుగుతూ ఉంటారు. ఆ దేవుడికి నా భార్య తులసిపై ఆగ్రహం కలిగింది, ఆ ఆగ్రహాన్ని తగ్గించడం కోసమే ఇదంతా అని సిద్ధు చెప్తూ ఉంటాడు. దేవుడు భక్తుల నుంచి భక్తి కోరుకుంటాడే కానీ ఇలాంటి హింసను కోరుకోడు బాబు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తూ ఉంటారు. హింసను కోరుకొని వాడే అయితే కనుక నా భార్య తులసిని ప్రమాదంలో ఎందుకు పడేస్తాడు అని చెప్పి సిద్ధు అలానే కొరడాతో కొట్టుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న భక్తులంతా కూడా చలించిపోతారు. ఇక అప్పుడే సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి తులసికి ఎలా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటే తులసి కళ్ళు తెరిచింది సిద్ధు, నిన్ను చూడాలంటుంది, త్వరగా రా అని చెప్పి చెప్తూ ఉంటుంది. దేవుడా నా మొర ఆలకించావా, నా భార్య తులసిని బ్రతికించావా అని సిద్ధు దేవుడికి దండం పెట్టుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్తాడు. హాస్పిటల్కు వెళ్ళగానే తులసి కూర్చొని ఉంటుంది. తులసి అని సిద్ధు అంటూ ఉంటే తులసి సిద్ధుని చూసి ఏమండి మీ ఒంటి మీద ఇదంతా ఏంటండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నా కొడుకు సిద్ధు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు తులసి, నిన్ను బ్రతికించమని ఆ దేవుణ్ణి మొరపెట్టుకున్నాడు, నువ్వు స్పృహలోకి రాకపోవడంతో వాణ్ణి వాడే శిక్షించుకున్నాడు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. నిజమా అండి అని తులసి అంటూ ఉంటే అవును తులసి అని చెప్పి సిద్ధు తులసి చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక తులసి కూడా సిద్ధు ప్రేమను అర్థం చేసుకొని సిద్ధుని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. తులసి ఇప్పుడు ఎలా ఉంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. బాగానే ఉందండి అని తులసి చెప్తూ ఉంటుంది. అవును నన్ను షూట్ చేసింది ఎవరండి అని తులసి అంటూ ఉంటే ఏమో తులసి ఇంకా ఆ విషయాల గురించి ఎంక్వైరీ చేయలేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే డాక్టర్ వచ్చి తులసి గారు ఇప్పుడు ఎలా ఉంది మీకు అని చెప్పి అడుగుతూ ఉంటారు. బాగానే ఉంది డాక్టర్ అని తులసి చెప్తూ ఉంటుంది. డాక్టర్ తులసి పూర్తిగా కోలుకున్నట్టేనా అని సిద్ధు అంటూ ఉంటే మీ కళ్ళ ముందు మీ వైఫ్ అంత చక్కగా కూర్చొని మాట్లాడుతుంటే కోలుకున్నట్టేనా అని అడుగుతారేంటి సిద్ధు గారు, షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. అంతేకాదు ఈరోజు తులసిని డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం అని డాక్టర్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అవును భైరవనేని బసవరాజ్ అంటే అని డాక్టర్ అంటూ ఉంటే మా నాన్నగారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. తులసి గారిని ఎంత డబ్బు ఖర్చైనా బ్రతికించమని ఫోన్ చేశారు. తులసి గారు మీరు నిజంగా అదృష్టవంతులు, మీకోసం ఎంతోమంది బాధపడ్డారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ అని తులసి చెప్తూ ఉంటే డాక్టర్ తులసిని ఇంటికి తీసుకెళ్ళిపోమంటారా అని సిద్ధు చెప్తూ ఉంటాడు. మళ్ళీ స్పెషల్గా చెప్పమంటారా ఏంటి, తీసుకెళ్ళిపోండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు తులసిని తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. ఇక బసవరాజు వాళ్ళు తులసి కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. తులసి రాగానే అమ్మ తులసి ఇప్పుడు ఎలా ఉంది అని బసవరాజు అంటూ ఉంటాడు. బాగానే ఉంది మోయ అని తులసి చెప్తూ ఉంటుంది. విశాల ఏంటి అలా చూస్తున్నావు, త్వరగా లోపలికి వెళ్ళి హారతి తీసుకురాపో, తులసికి దిష్టి తీసి హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెప్పు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే అండి అని విశాలాక్షి వెళ్ళి దిష్టి పళ్ళని తీసుకొని వస్తుంది. ఇక తులసికి దిష్టి తీసి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.